ఒకసారి రావణుడు మహాసౌందర్యంతో స్వర్గం నుంచి భూమికి వస్తున్న రంభను చూశాడు. రావణుడు పూర్వం ఎంతోమంది వివాహితులైనటువంటి స్త్రీలను, పతివ్రతలైనటువంటి స్త్రీలను అపహరించి తీసుకువచ్చాడు. ఇప్పుడు రంభ యొక్క సౌందర్యాన్ని చూసి ముగ్ధుడైన రావణుడు రంభను బలవంతంగా పట్టుకుని ఆమెను బలాత్కరించాడు. రంభ ఎంత బ్రతిమాలినా వినిపించుకోలేదు. అప్పుడు రంభ ఏడుస్తూ నలకూబరుడు దగ్గరకు వెళ్ళి జరిగిన విషయం చెప్తుంది. అప్పుడు నలకూబరుడు కోపంతో కమండలంలో నీళ్లు చేతిలోకి తీసుకుని, రావణ, నువ్వు ఇష్టం లేని స్త్రీని చెరిచావు కాబట్టి ఇదే నీకు నా శాపం. ఈ రోజు నుంచి నువ్వంటే ఇష్టం లేని ఏ స్త్రీనైనా నువ్వు బలాత్కరిస్తే తల పగిలి మరణిస్తావు అని శాపం పెట్టాడు. అప్పుడు దేవతలంతా ఆనందించారు. తరువాత రావణుడు బ్రహ్మదేవుడి దగ్గరకు వెళ్తున్న పుంజిక స్థల అనే అప్సరసను చూశాడు. ఆమెను చూడగానే వ్యామోహంతో ఆమె వెంటపడి ఆమెను బలవంతంగా పట్టుకుని చెరిచాడు. కానీ రావణుడి తల పగలలేదు, రావణుడు చావలేదు. ఎందుకంటే నలకూబరుడి శక్తి చిన్నది. రావణుడు సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడి కోసం కఠోర తపస్సు చేసి వరాలు పొందాడు. నలకూబరుడు కేవలం ఒక యక్షరాజైన కుబేరుడి దగ్గర వరాలు పొందాడు. కాబట్టి నలకూబరుడి శక్తి సరిపోలేదు. ఇప్పుడు రావణుడు చెరిచిన పుంజిక స్థల అనే అప్సరస బ్రహ్మదేవుడి దగ్గరకు వెళ్ళి మొరపెట్టుకుంది. బ్రహ్మదేవ, నీ సభకు వస్తున్న నన్ను రావణుడు నువ్విచ్చిన వరాల వల్ల గర్వించి నా జీవితాన్ని పాడు చేశాడు అని చెప్పింది. అప్పుడు బ్రహ్మదేవుడు కోపంతో కమండల జలం తీసుకుని, రావణ, ఇప్పటి నుంచి నిన్ను ఇష్టపడని స్త్రీని బలాత్కరిస్తే తల పగిలి మరణిస్తావు అని శపించాడు. అప్పటి నుంచి రావణుడు ఇష్టం లేని స్త్రీలను బలాత్కరించడం ఆపేశాడు. ఎందుకంటే రావణుడికి వరాలిచ్చింది బ్రహ్మదేవుడు. అటువంటి బ్రహ్మదేవుడు శపిస్తే ఆ శాప ప్రభావం నుంచి తప్పించుకోలేడు కాబట్టి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.